పవన్ కళ్యాణ్కు పరిటాల రవి నిజంగానే గుండు కొట్టించాడా? దానిపైన క్లారిటీ ఇచ్చిన పరిటాల శ్రీరామ్ అసలు అంటే ఆయన ఏమని చెప్పారు? అది నిజంగా జరిగిందా లేకపోతే ఏంటి? అంటే ఎప్పటి నుంచో కూడా తరాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కొత్త వాళ్ళు వస్తున్నారు, పరిపాలన మారుతుంది. అయినప్పటికీ కూడా ఎప్పుడో వచ్చిన ఒక అభియోగం మాత్రం ఇంకా కూడా మారట్లేదు. కొంతమంది ఇప్పటికి కూడా పరిటాల రవి నిజంగానే పవన్ కళ్యాణ్కి అప్పట్లో గుండు కొట్టించాడని ఇప్పటికి కూడా నమ్ముతున్నారు. సో మొత్తాన్ని ఆ అలిగేషన్స్కి మాత్రం పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ మాత్రం ఒక క్లారిటీ మాత్రం ఇచ్చేశాడు. సో ఇది ఇప్పుడు జరిగిన విషయం కాదు. సుమారుగా ఒక 2003 ఆ సమయంలో 2004 అసెంబ్లీ ఎన్నికలకు ఎగ్జాక్ట్లీ ఒక సంవత్సరం ముందు అప్పట్లో ఈ న్యూస్ అనేది చాలా వైరల్ అయిందనమాట. అంటే పరిటాల రవి పవన్ కళ్యాణ్కి గుండు కొట్టించాడు. సో అందుకోసమని ఆయన గుండుతో కనిపించాడు. ఆ ఫోటోలు కూడా చాలా మంది కూడా షేర్ చేశారు. అయితే ఈ ఇష్యూ గురించి సోషల్ మీడియాలో న్యూస్లో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ వైపు పవన్ కళ్యాణ్ కానీ అక్కడ వైపు పరిటాల రవి కానీ ఎవరు కూడా ఆ న్యూస్కి స్పందించలేదు. సో స్పందించకపోయేసరికి అది నిజంగానే జరిగిందేమో, నిజంగా నేను గుండు కొట్టించాడేమో, అందుకోసమని వీళ్ళిద్దరు కూడా స్పందించట్లేదు, సైలెంట్గా ఉన్నారని అందరూ కూడా అభిప్రాయపడ్డారు. అయితే ఇదంతా కూడా ఎందుకంటే పరిటాల రవికి మెగాస్టార్ చిరంజీవికి ఇద్దరి మధ్యలో భూ వివాదం ఒకటి ఉంది. సో ఆ వివాదంలోకి మధ్యలోకి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. అందుకోసమని పరిటాల రవి పవన్ కళ్యాణ్కి గుండు కొట్టించాడని వివాదం క్లారిటీగా అప్పట్లో అనుకున్నారనమాట. సో ఇదంతా కూడా నిజమా అంటే నిజం కాదు. ఇక్కడ పరిటాల శ్రీరామ్ ఆయన్నే స్వయంగా బయటికి వచ్చి మాత్రం పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఒక మంచి వ్యక్తి, సమాజం పట్ల ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తి. ఆయనకు గుడ్డి కొట్టించేంత ఎవరు కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ భూ వివాదం రిపీట్. సో అక్కడ మా నాన్నగారికి కానీ చిరంజీవి గారికి కానీ ఎలాంటి భూ వివాదం కూడా లేదు. అక్కడ మధ్యలోకి పవన్ కళ్యాణ్ కూడా రాలేదు. అప్పట్లో ఆయన సినిమాకు సంబంధించి ఏదో ఒక పుణ్యస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన మొక్కు తీర్చుకున్నాడే తప్ప ఇక్కడ మా నాన్ని గుండి కొట్టించాడంటే ఏమాత్రం కూడా ఇందులో నిజం లేదు. కొంతమంది వాళ్ళ గురించి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా ఇది నడుస్తూనే ఉంది. ఎవరైతే ఆపోజిషన్లో ఉంటారో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆపోజిషన్లో ఉంటారో వాళ్ళ గురించి చిన్న హింట్ దొరికినా, చిన్న ఫోటో వచ్చినా, చిన్న న్యూస్ దొరికినా కూడా దాన్ని ఏ విధంగా బ్యాడ్గా చేయాలి, ఏ విధంగా ప్రజల్లో నెగిటివిటీని నింపాలని ట్రై చేస్తూ ఉంటారు. అంతకు ముందు పరిటాల రవి గారి భార్య అయిన పరిటాల సునీత గారు కూడా చెప్పారనమాట. అంటే అది నిజం కాదు, వాస్తవం కాదు, లైవ్ లోనే చెప్పారు ఆవిడ. సో మరి అన్నా కూడా అయినా కూడా మళ్ళీ ఇంకా వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన అదే కదా జనాలు ఎట్లా అంటే వాళ్ళే స్వయంగా చెప్పినప్పుడు కూడా లేదు మీరు చెప్పింది అబద్ధం, మేము అనుకున్నదే నిజం అనే విధంగా జనాల మైండ్ సెట్ ఉంటుంది. సో అందుకోసమని మళ్ళీ ఇక్కడ పరిటాల శ్రీరామ్ వచ్చి చెప్పిన తర్వాత కూడా క్లారిటీ వచ్చినప్పటికీ ఇప్పటి కూడా కొంతమంది అదే విషయాన్ని, ఎందుకంటే ఇప్పుడు ఆయన పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఈ విషయాన్ని తీసుకొస్తే ఏదో ఒక విధంగా ఇంకా ట్రెండింగ్ లో నిలవచ్చు, మనం కూడా ఫేమస్ అయిపోవచ్చు అనే విధంగా మళ్ళీ అప్పట్లో విషయాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ట్రెండింగ్ గా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎవరు ఎన్నిసార్లు ట్రెండింగ్ చేసినా, ఎవరు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఉన్న నిజం మాత్రం మారదు. వాళ్ళ భార్య స్వయంగా చెప్పింది, ఇక్కడ వాళ్ళ కొడుకు కూడా స్వయంగా చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఏ మాత్రం కూడా నిజం లేదు. పరిటాల రవి పవన్ కళ్యాణ్కి గుండు కొట్టించలేదు.